మంచిర్యాల జిల్లాలో ఒక పసివాడికి అరుదైన వ్యాధి సోకింది. 16 కోట్ల రూపాయల విలువైన ఇంజెక్షన్ వేస్తే తప్ప బాబు బతికే అవకాశం లేదని వైద్యులు తెలపడంతో బాలుడి తల్లిదండ్రులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. అంత డబ్బు పెట్టి వైద్యం చేయించే స్తోమత లేక ఆపన్న హస్తం కోసం ఎదురుచూస్తున్నారు. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం వెంచపల్లి గ్రామానికి చెందిన పడాల సతీష్, రవలి దంపతులకు ఏడాదిన్నర క్రితం వివాహమైంది. తొలి కాన్పులోనే పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. శ్రేయానని నామకరణం చేసుకున్నారు. కానీ వారి ఆనందం ఎన్నో రోజులు నిలవలేదు. బాబు సడన్ గా అనారోగ్యానికి గురయ్యాడు. పిల్లాడిలో ఎదుగుదల కూడా లేదు. దీంతో తల్లిదండ్రులు బాబును ఆసుపత్రికి తీసుకువెళ్లి పరీక్షించగా బాబుకు 1 కోటి మందిలో ఒక్కరికి వచ్చే అరుదైన స్పైనల్ మస్క్యులర్ అట్రాఫీ టైప్ 2 అనే వ్యాధి సోకిందని చెప్పడంతో నిర్ఘాంతపోయారు. చికిత్సలో భాగంగా బాబుకు 2 ఏళ్లు నిండేలోపు అత్యాధునిక జొలెంజెన్సా అనే ఇంజెక్షన్ వేయించాలని సూచించారు. ఆ ఒక్క ఇంజెక్షన్ ఖరీదు 16 కోట్లు ఉంటుందని, విదేశాల్లోనే దొరుకుతుందని వైద్యులు చెప్పడంతో బాబు తల్లిదండ్రులు ఏమీ చేయలేక కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు. చికిత్స తీసుకోకుంటే తీవ్రమైన అనారోగ్యంతో మంచానికే పరిమితం అవుతారని, ప్రాణాలు కోల్పోయే ప్రమాదముందని వైద్యులు చెప్పడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. దాతల సహాయం కోసం వేడుకుంటున్నారు. 5 నెలల తర్వాత మరి ఎందుకో బోర్ల పడతలేడు, కాలు అనడం లేదని మంచిర్యాల హాస్పిటల్కి వెళ్ళాం. చైతన్య హాస్పిటల్కి వెళ్తే అక్కడ మా బాబుకి ఇట్లా ఉండేసరికి ఇట్లా అయ్యాను ఎందుకు అని చెప్పి అడిగితే ఇట్లా సిరప్లు వాడండి అమ్మ, బలం తక్కువ ఉందని చెప్పి డాక్టర్ గారు అన్నారు. అన్న తర్వాత సరే సార్ వాడతామని చెప్పి తీసుకొని వచ్చినాం. ఆ మందులు వాడించిన తర్వాత ఏం ఇంప్రూవ్ కాలేదు. కాకపోయేసరికి అన్నిరెడ్డి హాస్పిటల్కి వెళ్ళినాం. అక్కడ సిరపులు తీసుకొని వాడినాం. అక్కడ కూడా ఏం ఇంప్రూవ్ కాలేదు. కాకపోయేసరికి ఇక్కడ స్టార్ హాస్పిటల్ వెళ్తే అక్కడ కూడా సిరప్లు ఇచ్చి 2 నెలల కోర్సు వాడండి అని చెప్పారు. సరే సార్ వాడతామని చెప్పి వచ్చిన తర్వాత ఏం ఇంప్రూవ్ కాకపోయేసరికి హైదరాబాద్ రెయిన్బో హాస్పిటల్కి వెళ్ళినాం. రెయిన్బో హాస్పిటల్కి వెళ్తే అక్కడ ఇట్లా ప్రాబ్లం చెప్పిన తర్వాత సరే అమ్మ టెస్టులు చేయాలి మీ వాడికి, ఆ రిపోర్ట్లు తిరిగి రావాలంటే 1 మంత్ టైం పడుతుంది, ఈ రిపోర్ట్లు అది వేరే కంట్రీకి పోవాల్సి ఉంటుంది, అందుకే రిపోర్ట్లో టైం పడుతుందా. సరే సార్ అని చెప్పి 1 మంత్ తర్వాత వెళ్ళిన తర్వాత అక్కడ డాక్టర్ గారు అన్నారు మీ వానికి స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీ అనే వ్యాధి ఉంది, SMA2, దానికి 2 సంవత్సరాల లోపే ఇంజక్షన్ వేయాలి, లేకపోతే బాబు ప్రాణాలకే ప్రమాదం అని చెప్పి అని అన్నారు. సార్ మరి ఆ ఇంజక్షన్కి ఎంత అవుతాయి అని చెప్పి డాక్టర్ గారిని అడిగితే 16 కోట్లు అవుతాయి అని అన్నారు. 16 కోట్లు అంటే మేము ఎక్కడి నుంచి పెట్టడం సార్, మేము వ్యవసాయం కూలి పనులు అవి చేసుకుంటూ బతికేటోళ్ళం, అంత డబ్బు మేము పెట్టలేము సార్ అని చెప్పి అన్న తర్వాత ఇట్లా చాలామంది ఇట్లా ప్రభుత్వం ద్వారా కానీ దాతలు కానీ ఇట్లా సంస్థలు కానీ సాయం చేస్తున్నాయి, మీరు కూడా అదే ప్రయత్నం చేయండి అని అన్న తర్వాత మేము సరే అని చెప్పి మేము ప్రభుత్వాన్ని కానీ దాతలను కానీ వివిధ సంస్థలు కానీ కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కానీ సీఎం రేవంత్ రెడ్డి గారు కానీ స్థానిక ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి కానీ ఎంపీ గడ్డం వంశీకృష్ణ గారు కానీ ఎవరైనా దాతలు కానీ ముందుకు వచ్చి మా బాబు